సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ భారతీయ నృత్య కళాకారిణి, గురువు అయినటువంటి మృణాలిని సారాభాయ్ గారి గురించి తెలుసుకుందాం. మృణాలిని సారాభాయ్ మే 11, 1918 సంవత్సరంలో జన్మించారు. ఈమె భారతీయ సాంప్రదాయ నృత్య కళాకారిణిగా, నృత్య దర్శకురాలిగా, నృత్య గురువుగా పేరు పొందారు. ఈమె స్థాపించిన దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్కు ఎంతగానో పేరు ఉంది. ఈ సంస్థలో నృత్య రీతులు, నాటకాలు, సంగీతం, పపెట్రీ వంటి కళలను బోధిస్తారు. ఇది అహ్మదాబాద్లో ఉంది. ఈమె చేసిన కళా సేవలకు గాను అనేక పురస్కారాలను పొందారు. 18,000 మంది పైగా శిష్యులకు భరతనాట్యం, కథకళిలో శిక్షణ ఇచ్చారు. మృణాలిని కేరళలోని మాజీ పార్లమెంట్ సభ్యులు, సామాజిక కార్యకర్త అయిన అమ్ము స్వామినాథన్ కుమార్తె. ఈమె బాల్యం స్విట్జర్లాండ్లో గడిచింది. డాల్క్రోస్ పాఠశాలలో మొదటి పాఠాలుగా పశ్చిమాది నృత్య భంగిమలను నేర్చుకున్నారు. శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ దర్శకత్వంలో విద్యాభ్యాసం చేశారు. తరువాత కొంతకాలం అమెరికాకు వెళ్ళి అక్కడ అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్లో చేరారు. తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి దక్షిణాదిలో సాంప్రదాయిక నృత్యమైన భరతనాట్యాన్ని మీనాక్షి సుందరం పిల్లై ద్వారా, అలాగే కథాకళి నృత్యాన్ని తకగి కుంచు కురూప్ ద్వారా శిక్షణ పొందారు. మృణాలిని ఈమె భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయిన విక్రమ్ సారాభాయ్ని వివాహమాడారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమ పితగా పేరొందిన ఆయన నిత్యం శాస్త్ర సాంకేతిక రంగాలలో బిజీగా ఉంటే ఈమె నృత్యకళకు అంకితమయ్యారు. వీరికి ఒక కుమారుడు కార్తికేయ సారాభాయ్, కుమార్తె మల్లికా సారాభాయ్ ఉన్నారు. కుమార్తె కూడా నృత్య కళాకారిణియే. మృణాలిని 1948లో దర్పణ సంస్థను ప్రారంభించారు. ఒక సంవత్సరం పారిస్లో థియేటర్ నేషనల్ డి చెల్లైట్లో ప్రదర్శనలు ఇచ్చారు. విక్రమ్ సారాభాయ్ తన భార్యకు తన కెరీర్ని పెంపొందించుకోవటంలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చారు. ఆమె సుమారు 300కు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. అనేక నవలలు, కవితలు, నాటకాలు, కథలు పిల్లల కోసం వ్రాసారు. గుజరాత్ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సంస్థకు చైర్పర్సన్గా పనిచేశారు. సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్టుకు ఒక ట్రస్టీగా కూడా వ్యవహరించారు. ఈ సంస్థ గాంధీ ఆశయాల ప్రోత్సాహం కోసం ఏర్పడింది. అలాగే నెహ్రూ ఫౌండేషన్ డెవలప్మెంట్కు చైర్పర్సన్గా ఉన్నారు. ఈమె జీవిత చరిత్ర మృణాలిని సారాభాయ్ ది వాయిస్ ఆఫ్ ది హార్ట్ పుస్తకం ద్వారా ప్రచురణ అయింది. ఈమె తండ్రి డాక్టర్ స్వామినాథన్ మద్రాస్ హైకోర్టులో పేరు పొందిన బారిస్టర్. తల్లి అమ్ము స్వామినాథన్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు. అలాగే సోదరి డాక్టర్ లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్లోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ విభాగానికి కమాండర్. సోదరుడు గోవింద స్వామినాథన్ మద్రాస్ హైకోర్టులో పేరు మోసిన న్యాయవాది. ఇలా వీరి కుటుంబ సభ్యులంతా అనేక ప్రముఖ బాధ్యతలను నిర్వహించిన వారే. మృణాలిని సారాభాయ్ భారతదేశ విశిష్ట పురస్కారం పద్మభూషణ అవార్డును 1992లో అందుకున్నారు. 1997లో యూకేలోని న్యూయార్క్కు చెందిన అంగిలియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఇలాగే ఈమె ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి కూడా డిప్లొమా మరియు మెడల్ను అందుకున్నారు. పారిస్లోని ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో నామినేట్ చేయబడ్డారు. న్యూఢిల్లీలో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని 1994లో అందుకున్నారు. మెక్సికో ప్రభుత్వం నుండి బంగారు పతకాన్ని పొందారు. ఇలా ఈమె భారతదేశం నుండే కాక ఫ్రాన్స్, మెక్సికో, ఇంగ్లాండ్ నుండి కూడా అనేక అవార్డులను, రివార్డులను అందుకున్నారు. ఈమె ఇన్ఫెక్షన్తో బాధపడుతూ అహ్మదాబాద్లో జనవరి 21, 2016న కన్నుమూశారు. ఈరోజు మనం ప్రముఖ భారతీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయ్ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.